నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంటు, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు గురించి సైతం ప్రస్తావించారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహ్మద్ అలీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటి పారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కుప్పం కూడా చంద్రబాబు చేయి దాటిపోయిందనే విషయం ఆయనకి ఇప్పుడు అర్థమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అధికారం ఇస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్ ని తవ్విస్తానని చంద్రబాబు అంటున్నాడని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చేసిన గుర్తుండే పని ఒకటేనా ఉందా? వైఎస్ఆర్ హయాంలో కానీ జగన్ హయాంలో కానీ వందల పథకాలను అమలు చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి మన కళ్ళెదుట కనిపిస్తున్న ఆషాఢభూతి, ఎల్లో మీడియా సృష్టించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు సోషల్ మీడియా సహకారంతో మరింత విశృంఖలం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రకంగా నేనున్నాను, నా ప్రెజెన్స్ ఇక్కడ ఉంది అని చెప్పడం కోసం ఒకసారి ఆస్తుల ప్రకటన ఇంకో రకంగానో ఎప్పుడూ వస్తుంటారు. అది ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. ఈసారి తొలిసారి అనుకుంటా నిన్నటి నుంచి ఆయన కొత్తగా తాను పట్టాభిషిక్తుడైన తొలిసారి పట్టాభిషిక్తుడైన రోజు గురించి సగర్వంగా మీడియా మీదకి వచ్చి అది ఒక సెలబ్రేట్ చేసుకునే రోజు అన్నట్టు చెప్పడం మొదలుపెట్టారు. తన ఏదైతే మతి భ్రమించిన దీంట్లో ముందు నుంచి అనుకుంటూ తన ప్రపంచంలో తాను ఉంటున్నాడో అది పరాకాష్ఠకు చేరిందా అనే డౌట్ రాక తప్పదు. ఇంకా లేదంటే ఏం చేయాలంటే బరి తెగించి ఉండాలి. ఇంకా అంతకు మించిన సిగ్గులేనితనం ఏదన్నా ఉంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడం అనేది మామూలుగా రాలా, ల్యాండ్ స్లైడ్ దీంతో వచ్చారు. టీడీపీ ఆ దఫా వచ్చినప్పుడు ఎక్కడ ప్రజలు లేరు అందులో. నేను ప్రజలను పట్టించుకోనందువల్ల వాళ్ళు నన్ను తిరస్కరించారనే మాట అంటే ఈయనకేదో ఒక రియలైజేషన్ వచ్చిందని అనుకోవడానికి అవకాశం ఉండేది జనమన్నా. అది కనపడట్లా. పార్టీని పట్టించుకోవట్లేదని పాలనలో మునిగి ఉన్నాడు. మునిగి ఏం చేశారంటే పాలనలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పట్టించుకున్నారు. ప్రజలకు ఏదైనా చేయాలని చూశారు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నువ్వేం చేసావు? పాలనలోకి రావడం అంటే సొంతంగా ఎట్లా దోచుకోవాలా, దాన్ని ఎట్లా తన ముఠాతో పంచుకోవాలా, మరింత దోచుకోవడానికి అవసరమైన మార్గాలు ఏమి, ఇవి తప్ప నీకు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రజలు అనేవాళ్ళు కనపడినారా? ఈరోజు కూడా మీ చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో కానీ ఆయన ప్రసంగంలో కానీ మీడియాతో మాట్లాడినా బయట మాట్లాడినా ప్రజలు అనేవాళ్ళు ఎక్కడా కనపడరు. ఎల్లో మీడియాలో వచ్చే కథనాలతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. అంతకు మించి ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఏనాడు చేయడు. నెల్లూరు జంట హత్యలను కూడా వైసీపీ అంటగట్టే ప్రయత్నం చేసింది ఈనాడు. గతంలో వచ్చే బూత్ పత్రికల కంటే దారుణంగా తయారైంది ఈనాడు పత్రిక. ప్రత్యేక హోదా, పోలవరంపై మాట మార్చింది చంద్రబాబే. వీళ్ళ చేతుల్లో పడితే మునగ చెట్టు ఎక్కించి ఎత్తి కింద పడేస్తారు. ఎంతో మంది జీవితాలను ఆ మీడియా చంద్రబాబు పార్టీ నాశనం చేసింది అని విమర్శించారు సజ్జల. ఈ పెద్ద మనిషి నిన్న తనంతట తాను ఎవరో అడిగారని, అడిగిందంటే ఎవరు ఆ మీడియా వాడు ఎవరు అడిగింటాడు అనమాట. అక్కడ ఉండేవాడు. మన రిపబ్లిక్ టీవీలో ఒక స్టోరీ వచ్చింది. అర్జెంటుగా బీజేపీ చంద్రబాబు లేకపోతే మాకు కష్టం అవుతుంది, టీడీపీ లేకపోతే పొత్తు పెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తుందనే ఒక స్టోరీ వచ్చింది. దాని గురించి మీరేమంటారంటే రాసిన వాళ్ళని అడగండి, నేనైతే దాని మీద ఏం చెప్పనని. నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఇక్కడ ఎక్కడ జనం లేరు, రాష్ట్రం లేదు, ఇష్యూస్ లేవు. నేను చేసినది పని అని చెప్పేదానికి ఒకటి లేదు. ఇగో నువ్వు చేసిన దాంట్లో ఇది తప్పుందని ఒక స్కీమ్ గురించి చెప్పేది లేదు. కేవలం టెంపో క్రియేట్ చేయడానికి, లేదంటే అర్జెంటుగా ఇదో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు తెస్తున్నాడు మేము స్వీప్ చేస్తాం, లేదంటే ఇది ఏమన్నా పవన్ కళ్యాణ్తో కొత్తు దాంతో కొంచెం వాళ్ళకు సెల్ఫ్ మోటివేషనల్, దీనికి సెల్ఫ్ హిప్నటిజం చేసుకునే ప్రాసెస్లో చేస్తున్న ప్రయత్నాలు. ఆ ప్రాసెస్లో పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా డిమోరలైజ్ అయ్యంటే లేదు మా నాయకుడు ఏదో చేస్తున్నాడు, చక్రం తిప్పుతారు, రేపు మోడీనన్నా పట్టుకొస్తాడు, లేకపోతే ఇట్లా పవన్ కళ్యాణ్ చంకలో ఎత్తేసుకుంటాడు,
ఇంకా చిన్న చితక పాల్ పార్టీ వరకు వాళ్ళని వీళ్ళని అందరినీ దగ్గరికి తీసుకుంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేయచ్చు అని చెప్పి ఒక భ్రమ క్రియేట్ చేసే కార్యక్రమం. దాంట్లోనే ఒకరోజు కలుస్తాయి, ఒకరోజు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ఖరారు, రెండో రోజు అవసరం లేదని మళ్ళీ వీళ్ళే స్టేట్మెంటు, మూడో రోజు ఆయన దానికి ఏదో మళ్ళీ ఓటిస్తాడు. మేము అట్లా కాదు, ఏ పార్టీతో అనేది మేము ఆలోచిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చేయకుండా చూడడమే మా కర్తవ్యం ఇది. అంటే వీళ్ళంతా కలుస్తున్నారని మనం అనుకోవాలి. ఈ నాటకం, ఈ ప్రాసెస్, ఈ రాజకీయ ప్రక్రియ ప్రజలకు కానీ పార్టీలకు నిజంగా కూడా సంబంధం లేకుండా ఈయనకైనా క్రియేట్ చేస్తున్నది ప్లాట్ఫామ్ వచ్చి ఆ 2 పత్రికలు, ఆ 3 ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేదికగా చేసే ఒక ప్రక్రియగా ప్రహసనంగా కంటిన్యూస్గా నడవడంలో భాగమే నిన్న ఈరోజు కూడా జరుగుతున్నది. టీడీపీ నేతలు కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణాల శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 2 అంటే తెలుగు ప్రజలంతా వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుంటారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. 2 లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకు తామే వస్తామని స్పష్టం చేశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు ఆయన కుమారుడు ఇక లేవలేరని అన్నారు. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదు, అందుకే గొడవలు చెయ్యమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. పులివెందలని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకుందా? కుప్పంలోనే కుదేలైనా ఆయన ఇక పులివెందలలో ఏం చేస్తాడు? 100 ఏళ్ల దేశ అభివృద్ధిని ప్రధాని మోదీ అడిగినట్లు రామోజీరావు, రాధాకృష్ణ రాస్తున్నారు. మోదీ చంకలో కూర్చొని వారిద్దరూ విని రాస్తున్నారా? చంద్రబాబు పెద్ద మేధావి అని మోదీ అడిగారా? చెప్పుకోవటానికైనా సిగ్గుండాలి అని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును అందుకు సహకరించిన యనమల రామకృష్ణుడిని రాష్ట్రం నుంచి వీలైతే దేశం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు ఎంతగానో అభిమానించి కేబినెట్ పదవి ఇస్తే ఆయనే పదవీచ్యుతుడని చేసిన ఘనత వీరిద్దరికి దక్కుతుందని తెలిపారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు ఎంతగానో అభిమానించి కేబినెట్ పదవి ఇస్తే ఆయనే పదవీచ్యుతుడిని చేసిన ఘనత వీరిద్దరిదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడానికి కేంద్రం అంగీకరిస్తే దాన్ని వద్దంటూ యనమల రామకృష్ణుడు రాసిన లేఖను అమర్నాథ్ తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో ఒకటి హిమాచల్ ప్రదేశ్కి, ఒకటి గుజరాత్కి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఫార్మాకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించినటువంటి శాంక్షన్ అనేటువంటిది నిన్న ఇస్తే దాని మీద ఎంత అన్యాయంగా నీ పార్ట్నర్ లేఖ రాశాడు. యనమల రామకృష్ణ గారు నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ దీనివల్ల మాకు పొల్యూషన్ వచ్చేస్తుంది, మా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు నష్టపోతాయి, ఈ పర్యావరణ ఇబ్బందులు వస్తాయి, తద్వారా మా ప్రాంతానికి నష్టం చేకూరుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా కనీసం ప్రజలు ఏమనుకుంటారు, ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చి ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఎంత నిస్సిగ్గుగా కనీసం ఏమనుకుంటారు, మన ఎన్ని ఏళ్ల పాటు దాదాపు 3.5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి పాత్రలు పోషించాం, ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మనం పాత్ర పోషించాం అనేటువంటి కనీస జ్ఞానం ఆలోచన లేకుండా కేంద్ర ప్రభుత్వానికి నిస్సిగ్గుగా లేఖ రాశారు. తెలీదా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి క్రమంలో బల్క్ డ్రగ్ పార్కులు అనేటువంటి గుజరాత్కో లేకపోతే హిమాచల్ ప్రదేశ్కో లేకపోతే ఇంకొక దగ్గర ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి నామ్స్ పాటించాలి, ఏ రకమైనటువంటి నామ్స్తో పాటు ఆ ఇండస్ట్రీలు నడుస్తాయి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? తెలియకుండా వారు పర్మిషన్స్ ఇస్తారా, లేకపోతే వారు తెలియకుండా వాళ్ళు అనౌన్స్మెంట్లు చేస్తుంటారా? పార్కు కోసం 15 రాష్ట్రాలు పోటీ పడ్డాయని, ఈ తరుణంలో ఇది ఆంధ్రప్రదేశ్ కు రావటం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ పార్కు రావటం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని యనమల రామకృష్ణుడు కేంద్రానికి నిస్సిగ్గుగా లేఖ రాయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజాకు సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీకి సంబంధించి కంప్లైంట్ వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాన్ని వెరిఫై చేస్తే తద్వారా పక్కన ఉన్నటువంటి గ్రామాలకి కలుషితం జరుగుతూ ఉంది, దానికి నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఆ రోజు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి కమిటీ నిర్ధారణ చేస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు? అది మీ కంపెనీనా లేదా మీ పార్టీకి చెందినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి కంపెనీనా? అంటే మీకు చెందినటువంటి వ్యక్తులకో, మీకు చెందినటువంటి వారికో, మీకు చెందినటువంటి మీ నాయకులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏం చేసినా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్ని ఏమైపోయినా, ఆ గ్రామాలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక పరిశ్రమ వస్తేనో లేదా రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక ప్రాంతంలో మంచి జరుగుతుంటేనో మాత్రం మీరు కడుపుమంట. ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కాటికి కాలు చాపేసేటువంటి సందర్భాలు వచ్చేస్తూ ఉన్నాయి, అయినా సరే మీలో మార్పు రావట్లేదు. వయసు మీద పడితే సరిపోదు, చివరికి రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు మనకి అమలవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా పూర్తిగా తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు వాళ్ళు. వీరందరూ కూడా కలిసి రాష్ట్రానికి అన్యాయం చేసి వీరు కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇటువంటి పార్క్ ఏర్పాటు చేసినప్పుడు కేంద్రం ఎన్డీఏ కాలుష్య నియంత్రణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందన్న విషయం మీకు తెలియదా అని యనమల రామకృష్ణుని ఆయన ప్రశ్నించారు. పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా రామకృష్ణుని పూర్తిగా మర్చిపోయారని, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేయడానికి ఆయన ఇటువంటి లేఖలు రాయటాన్ని మంత్రి అమర్నాథ్ తప్పుపట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మా హబ్గా అవతరించబోతుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణం, ప్రజారోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి అప్పు ఇవ్వద్దని చెప్పి రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసినటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వీరికి ఎక్కడా కూడా అప్పులు ఇవ్వద్దని చెప్పి రిజర్వ్ బ్యాంక్ లేఖలు రాసినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఎప్పుడు నీకు సిగ్గు వస్తుంది? నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఎప్పుడు సిగ్గు వస్తుంది? ఎప్పుడు మీరు బాగుపడతారు? 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం లేదే. నువ్వు ఈరోజు కూర్చొని లెక్చర్లు ఇస్తున్నావు, మళ్ళీ ఈరోజు ఏమంటాడు చూశారు మీరు. రాబోయేటువంటి కాలంలో ఎవరు జైలుకి వెళ్తారో, ఎవరు ఈ ప్రభుత్వం మీద తిరగబడతారో, ఎవరు ఈ ప్రభుత్వం మీద తిరగబడి జైలుకి వెళ్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పని అంటూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నువ్వు రేపు అసాంఘిక కార్యక్రమాలు చేయమని లేదా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించమని ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఏముందని చెప్పని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. శానిటేషన్ తో దోమలను నివారిస్తే సీజనల్ వ్యాధులు దరిచేరవని ఎంపీపీ పద్మ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చన్నపరెడ్డి పద్మ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఇన్ఛార్జి ఎంపీడీఓ వెంకటరెడ్డి అజెండాలో ఉన్న వివిధ సంక్షేమ పథకాల పనితీరు, వివిధ శాఖల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు దోమల నుంచి రావటం జరుగుతుందని, ముఖ్యంగా సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, సెక్రటరీలు అందరూ కూడా సమన్వయంతో శానిటేషన్ పై దృష్టి పెట్టి ఎక్కడ మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనం కూడా వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడు వ్యాధులు దరిచేరవని ఎంపీపీ పేర్కొన్నారు. అనంతరం ఆయుష్ డాక్టర్ శ్రీనివాస్ వ్యాధులపై అవగాహన కల్పించి అధికారులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు ఆయుష్ మందులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈనాటి సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా హెల్త్ గురించి మరి చర్చ జరిగింది. ఈ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మరి ఎట్లాంటి వ్యాధులు ఎక్కువ, ఇప్పుడు టైఫాయిడ్ కానీ, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి సీజనల్ వ్యాధులు దోమల నుంచి ఎక్కువగా రావటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా సర్పంచులు కానీ, మరి సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా మరి మురుగు అనేది నిల్వ లేకుండా శుభ్రంగా ఉండేలాగా మన పరిసరాలు అవి శుభ్రంగా ఉంచుకొని మనం కూడా మరి వ్యక్తిగతంగా కూడా శుభ్రత పాటించినప్పుడు ఇలాంటి వ్యాధులు మరి దూరంగా ఉండటం జరుగుతుంది. దాని గురించి మరి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో మరి చర్చించడం జరిగింది. పలనాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కనపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కావూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు. పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ వెంకటేశ్వర్లపై కూడా టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి గ్రామంలో రెచ్చగొట్టే చర్యలతో టీడీపీ అరాచకం సృష్టిస్తుందని ప్రశ్నించిన సర్పంచ్ వెంకటేశ్వర్లపైన టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు.
అందరూ కనపర్తి మాది గ్రామం, నాగల మండలం కనపర్తి గ్రామం. ర్యాలీ రేసు వర్ధంతి జరుగుతుంటే ర్యాలీ జరుగుతుంది. మేము పోతా ఉంటే ఇంకా వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది కారు వేసుకొని వచ్చి జెండా ఊపుతా అంతే తగిలిచ్చాడండి. అంతే ఇట్టాడండి. ఇద్దరు అబ్బాయి కూడా ఉన్నారు. అంతే వచ్చి ఇట్టాడండి. మోకాళ్ళు మొత్తం కొత్తపోయినాయి, మామూలు కొత్తపోయినాయి, వాడిపోయామండి. ఇంకా అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చాను హాస్పిటల్. టీడీపీ వాళ్ళు అండి. వాళ్ళ పేరు మనోళ్ళేనండి. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నర్సరావుపేట మున్సిపల్ అతిథి గృహంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్నాడు జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై మండల స్థాయి, డివిజన్ ప్రత్యేక అధికారులు, ఆర్డీఓ అధికారులతో పనులు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా జగనన్న పాల వెల్లువకు సంబంధించి ఆటోమేటిక్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ కు స్థల సేకరణ, భూ కేటాయింపులు, పశు సంవర్ధక, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అనిల్ కుమార్, ఆయా శాఖల జిల్లా మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల నల్లగంది బొమ్మ సెంటర్లో ఉన్న శివాలయం రోడ్డు రథాల స్థలంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా గత రాత్రి 3వ రోజు ₹1,00,000 కరెన్సీతో స్వామివారిని భక్తులు అలంకరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు బుర్ల రాము యాదవ్ మాట్లాడుతూ నల్లగంది బొమ్మ సెంటర్, శివాలయం రోడ్డు రథాల స్థలంలో క్షీరపురి హిందూ ధర్మ పరిరక్షణ సమితి, పెనుగొండవారి వీధి, గణేష్ యూత్, మహాలక్ష్మమ్మ అమ్మవారి మందిర కమిటీల ఆధ్వర్యంలో విశేష భజనలు, రోజుకొక అలంకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈరోజు చీరాల నల్లగాంధీ బొమ్మ వెనుక శివాలయం రోడ్డులో ఉన్నటువంటి రథాల స్థల ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి రథగణనాథుని యొక్క వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు అయినటువంటి ఈ రోజున కరెన్సీ తోటి అలంకరణ చేయడం జరిగింది స్వామివారిని. అదేవిధంగా భజనా సంఘాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క స్వామివారి కీర్తనలు, భజనలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం శ్రీ గణేష్ యూత్ పెనుగొండవారి బజారు మరియు క్షీరపురి హిందూ ధర్మ పరిరక్షణ సమితి, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మమ్మ వారి మందిర కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు 9 రోజుల పాటు నిర్విఘ్నంగా ఎంతో వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామివారి కర్ణ కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాము. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా చీరాల ఒంగోలు బైపాస్ రైడర్ బస్సులను శాసనసభ్యులు కర్ణం బలరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్యామల, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనికల జయసింగ్ బాబు, పలువురు కౌన్సిలర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కర్ణం బలరాం మాట్లాడుతూ చీరాల నుంచి ఒంగోలుకు 8 బైపాస్ రైడర్ బస్సులను ప్రారంభించడం జరిగిందని, ఇది చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. సుమారు 8 బైపాస్ రైడర్ బస్సులను ఒంగోలుకు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం నూతనంగా మరికొన్ని బస్సులను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి కూడా వాహన చోదకులు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు.
నా దాంట్లో వచ్చిందా? చీరాల డిపోలో 4 ఇప్పుడు 4 కొత్త బస్సులని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకో 4 బస్సులు ఇంకో కొత్త బస్సులు అన్నమాట అవన్నీ కూడా వస్తాయి. ఈ బైపాస్ల నుంచి అంటే ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్గా వీటిని ఎక్కడ పడితే అక్కడ స్టాపులు కాకుండా లిమిటెడ్ స్టాప్ తోటి ఒంగోలు వెళ్ళేటట్టు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా ఎక్కడ నీడు ఉంటే అక్కడికి పంపించే విధంగా మన డిఎం గారు నిర్ణయం తీసుకొని అందువల్ల ఈరోజు మన అందరూ చోట చేరడం జరిగింది. దీంతో పాటు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా షార్ట్ అవుట్ చేసేదానికి మా శారీరక్తులు కృషి చేస్తాం. భవిష్యత్తులో మనకి అక్కడికి వచ్చేటప్పుడు ఈ పోలీస్ క్వార్టర్స్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఏ విధంగా దాన్ని మనం ఒక ఇంకా సన్నగా తీర్చిదిద్దేదానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయేమో మేనేజ్మెంట్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా ప్రయాణికులు దాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతా ఉంది. పట్టణ ప్రాంతాలలో నిరుపయోగమైన స్థలాలను హరిత వనాలుగా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ నగరాలలో హరిత వనాల అభివృద్ధి కార్యక్రమాన్ని శనివారం బాపట్లలో చేపట్టారు. జేసీ శ్రీనివాసులు ఆయన సతీమణి నళిని కలిసి మార్కెట్ యార్డు సమీపంలోని పురపాలక సంఘం స్థలంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సంఘం చేపట్టినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా ఈ కార్యక్రమాలు సంఘం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు అత్యధికంగా సందర్శించే ప్రాంతాలుగా వాటిని తీర్చిదిద్దుతామని అన్నారు. సంఘం చేపడుతున్న కార్యక్రమాలతో పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో నిండుతాయని తెలిపారు. ప్రజలంతా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన సూచించారు. బాబు ఇటురమ్మా. ఎవరు లేరా మీకు పడిపోతాయి కర్రలు కూడా పెట్టారు. బాపట్లలో కమిషనర్ గారు అదేవిధంగా వారి సిబ్బంది సహకారంతో ఇక్కడ అనేక డిజిటల్ ల్యాండ్స్ని కాపాడుకోవడము, 2 అక్కడ హరిత వనాలు హరిత నగరాలుగా మనం తయారు చేసుకోవడం చేసిన తర్వాత ఒక పార్కుగా చేయడానికి కూడా దాంట్లో భాగంగా సో ఇది మన యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా బాపట్ల దీనికి కూడా
కొద్దిగా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి డెవలప్ చేస్తున్నాం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలు దేశ చరిత్రలో ఓ అధ్యాయంగా నిలిచాయని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా ఫిరంగిపురం మండలంలో పలు గ్రామాల్లో జరిగిన వర్ధంతి కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఫిరంగిపురం మండలం క్రీస్తునగర్, అంబేద్కర్ సెంటర్, అల్లవారిపాలెం, రేపూడి, గొల్లపాలెం గ్రామంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సొలస బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. ప్రజల కండా వైసీపీ జెండా అభివృద్ధే తన లక్ష్యం, అభివృద్ధే తన గమ్యం. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి నాయకత్వం. తాడికొండ పులి తర్వాత తినేసేస్తే సాంబార్ సాంబార్ వస్తున్నావుగా నీకు ఎందుకు ఫోటో దేశభక్తుల దివ్యభూమి భారతదేశమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డు ఫార్మసీ కళాశాలలో వివేకానంద సెమినార్ హాల్లో అమరావతి సాహితీ మిత్రుడు ఆధ్వర్యంలో చిట్టిప్రోలు వెంకటరత్నం రచించిన రక్షాబంధం నాటక గ్రంథం ఆవిష్కరణ శుక్రవారం రాత్రి జరిగింది. సభలో ముఖ్య అతిథిగా బుద్ధ ప్రసాద్ పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భక్తిలో పురుషోత్తమ చక్రవర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, పురుషోత్తముని నీతి నిజాయితీ వెలువరించే చక్కటి నాటకం రాయటం అభినందనీయమని తెలిపారు. అమరావతి సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రావి రంగారావు సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ సాంబశివరావు గ్రంథ పరిచయం చేశారు. డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి వెంకటరత్నం నాటక రచనలో పాటించిన అనేక సంవిధాన విశేషాలను వివరించారు. సార్ అందరూ అన్నారు అయిపోయింది. సార్ రంగారావు ఏమండి ఒక సెకండ్ సార్ ఒక సెకండ్ ఓకే ఓకే కొంచెం మీ నలుగురు అలా రండి, వెనక్కి వచ్చారు, కొంచెం రండి సార్. సుధాకర శ్రీమాన్ చిట్టిప్రోలు కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంలో వారి కుమారుడు ప్రసిద్ధ
కవి నాటకర్త చిట్టిప్రోలు వెంకటరత్నం గారు రచించిన చారిత్రాత్మక పద్య నాటకం రక్షాబంధం ఆవిష్కరించే సదవకాశం ఈరోజు నాకు కలగటం చాలా తెలుగు జాతి గర్వించదగ్గ పద్య కవుల్లో చిట్టిప్రోలు కృష్ణమూర్తి గారు వారు రచించిన పురుషోత్తముడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇంకా అనేక పురస్కారాలను వారు పొందారు. రుజ్యమైన పద్యాలను రచించడంలో అన్నివేశం చేయగా కృష్ణమూర్తి గారు పేరు గడించారు. వారి కుమారుడు వెంకటరత్నం గారిని పురుషోత్తముడు కావ్యాన్ని నాటకీకరణ చేసి రక్షాబంధం పేరిట ఒక చారిత్రాత్మక నాటకాన్ని పద్య నాటకాన్ని వారు రచించారు. గుంటూరు గణేష్ ఉత్సవ కమిటీ చతుర్థ గణేష్ మహోత్సవాల సందర్భంగా అధ్యక్షులు కన్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం శనివారం ఉదయం అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కాలేజీ ఎదురు స్థలంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, దాన్ని పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయకుని విగ్రహాలు వాడాలని గతంలో మేము ప్రచారం చేశామని తెలిపారు. దానికి అనుగుణంగా 2019వ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాలను వాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुरस्तम्भाशमङ्कुशधारिणो नमो धीमहि आधारमयोः सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिणनमस्काराणि समर्पयामि श्री महागणपते ओम गणपतये नमः एकदन्तपतये हर हर महादेव बोलो गणेश महाराज की जय वेणुवंडवाड़ा वेंकटरमण गोविंदा कोई పోయి నువ్వు చేతి మీద పోయండి సార్ చాలా మీరు పెట్టండి. కమిటీ అనేటువంటిది ఒక కమిటీగా ఏర్పడి 19 నుంచి కూడా గణేష్ ఉత్సవాలు ఇక్కడ నడుపుతూ ఉన్నాం. విశ్వనాథ్ గారు, వెంకటేశ్వర గారు, కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలామంది దగ్గర ఒక 40 మంది దాకా ఈ కమిటీలో సభ్యులు ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా 2020-21లో కోవిడ్ వల్ల విగ్రహమైతే పెట్టాం, కానీ భక్తులకి మరి ప్రవేశం లేకుండా విగ్రహం పెట్టి పూజ అయితే జరిపించాం. ఈ సంవత్సరం మరి గత 3 రోజులుగా మంచి పూజా కార్యక్రమాలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు రోజు సాయంత్రం జరిపి ఈ రోజున నిమజ్జనం ఇక్కడే. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా మట్టితో చేసినటువంటి వినాయకుడిని పూజించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రచారం చేస్తున్నాం.
వినాయక చవితి వేడుకల సందర్భంగా గుంటూరు 1వ డివిజన్ కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నవభారత కాలనీ నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మరియు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని వేళలా కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న విఘ్నేశ్వర్ని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా నిర్విరామంగా వినాయక చవితి పండుగను నిర్వహిస్తున్న కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డిని కొనియాడారు. వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 2వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సత్యనారాయణ, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చిన్నదాన్ని ఏదో అడగాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కానో. రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఇచ్చేశారు. గణపతయే నమః. హరి ఓం ప్రణో దేవే సరస్వతే మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివో నమః శివత్వం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లక్ష్మీ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. కృష్ణోద్రవాగ్రోదనుత్తర నత్ర శ్రీర్విజయో భూతే ధ్రువాణి ధర్మధర్మమ సుదే సకల కళ్యాణ్యం వ్రజామి శరణం వరేం సర్వదా సర్వకార్యేషు తేషాం మంగళం తేషాం భగవాన్ మంగళాయ బ్రహ్మణి తేషాం జయస్తేషాం నాదస్తేషాం పరాభవ తేషాం దీవరస్యామ ఉదయస్తో జనార్దన ఆపదామవ హక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యాహో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం మంత్రపుష్పంలో శుభకస్తైక దంతస్య కపిలో గజకన్నికా బ్రహ్మోదరస్య వికటో చాలా సాంప్రదాయబద్ధ వినాయక చవితి సందర్భంగా మన గుంటూరు 1వ వార్డులో ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయక చవితి సంబరాల్లో భాగంగా ఈరోజు మేము పాల్గొంటాం. రంగారెడ్డి మన కార్పొరేటర్ ఇక్కడ, అలాగే మన ఎమ్మెల్యే గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో మా పెద్ద మావ 2వ వార్డు కార్పొరేటర్ సత్యనారాయణ గారు అందరి సమక్షంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వినాయక చవితి అన్ని విధాలుగా కూడా ఆ దేవుడు మనకి విఘ్నాలు లేకుండా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆయన కొలుచుకోవటం, ఆయన దీవెనలు అందుకోవటం చాలా సంతోషకరం. ఈ వినాయక చవితి సంబరాలంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. గుంటూరు నగరంలో 1వ వార్డులో మరి వినాయక చవితి సందర్భంగా 25వ మరి సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. మరి రంగారెడ్డి గారు ఇక్కడ కార్పొరేటరు, అదేవిధంగా గవర్నర్లు పెద్దలు మన అయోధ్య రామిరెడ్డి గారు రావటం మా అందరికీ అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడో చాలా బిజీ షెడ్యూల్లో కూడా మరి గుంటూరు నగరానికి 1 టౌన్లో సంబంధించి రావడం అనేది మా అదృష్టం భావించి మరి వినాయక చవితిని ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకోవటం, అదేవిధంగా రేపు నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా మరి దీవించి రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి మరొకసారి అందరూ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.